మిర్యాలగూడ పట్టణంలోని వినోబా నగర్లో మాజీ కౌన్సిలర్ దివంగత కోడిరెక్క అమృతం 21వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాలనీలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిఎల్ఆర్ ముళ్ళగిరి కాంతయ్య, కోడిరెక్క శౌరి తదితరులు మాట్లాడుతూ కోడిరెక్క అమృతం పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి జరిపారన్నారు. వివాద రహితుడిగా, స్నేహశీలిగా అందరి మన్ననలు పొందారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి జరపాలన్నారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు జరిపారు. ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. మా చర్చిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు గతంలో అనగా 2000 చర్చి సెక్రటరీ చర్చి తరఫున సభ్యులందరి తరఫున కూడా
చెప్తుంటే నదిలో ఒక రకంగా ఆయన చదువుతూ, అలాగే నేను విజయ్ కుమార్ గారిని దగ్గర నుంచి చూసిన కాబట్టి ఆయన చూసినట్టుగానే భావించాను. నేను నిజంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక కోటిరెడ్డి విజయ్ కుమార్ మీరంతా కుటుంబం అంతా కలిసి నిజంగా ఆయన గెలిపించాను. ఆ రోజు మేము వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడమంటే లేదు సార్, నేను ఇండిపెండెంట్ నిలబడతా, మా వాళ్ళంతా ఉన్నారు, మా కుటుంబం అంతా ఉంది. నిజంగా ఇలాంటి కుటుంబం ఒక్కొక్క వార్డుకు ఉండే మనకు నిజంగా అది ఎంతో డెవలప్మెంట్లో తీసుకుపోయి అందరూ కలిసిమెలిసి ఉన్నాము. ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా కానీ కూర్చొని మాట్లాడుకొని మా కోటిరెడ్డి వాళ్ళందరూ కలిసి కూర్చొని మేము గెలిపించుకునే బాధ్యతని ఆ రోజు నేను గాయవంతం రెడ్డి చెప్పినప్పుడు నిజంగా ఇంత యూనిటీ మనకు నిజంగా నేను ఎక్కడ చూడలే, ఏ వార్డులో చూడలేదు. ఎప్పటికీ ఇలాగే ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా, ఏది ఏమవుతున్నా కానీ ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకొని సరిచేసుకుని అందరికీ పేదవారికి పద్ధతిగా పేదవారికి మనం న్యాయం చేకూర్చే విధంగా మనం నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో రకంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధులు కానీ అది మన చేతనైనందుకు మనం చేసుకుంటూ చదువు విషయంలో కానీ వైద్య విషయంలో కానీ మిగతా ఇంటి దగ్గర సమస్యల విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూర్చొని మాట్లాడుకుంటే అవి ఏ లీడర్తో పని కాకుండానే మొత్తం మనం అడ్జస్ట్ చేసుకుంటేనే కార్యక్రమం మంచిగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమం మీ కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుని ఆశీస్సులు ఆ ఏసఐ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఎంతో పైకి ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి 87 నుంచి 4 సార్లు కౌన్సిలర్గా గెలవడం జరిగింది ఈ వార్డులో. ఆయన ఓటమి ఎరగని నాయకుడు. మరి అకాల మరణం సంభవించింది. ఆయనైతే సరే ఎన్నో కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిన విషయం. కొన్ని చారిత్రాత్మకమైన పనులు, ఎవరు చేయలేని పనులు కొన్ని ఉన్నాయి, ఆయన్ని చేసినాయి. మరి వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చి మరి అక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ముద్రెడ్డి కుంట శిఖం అంటే అది గవర్నమెంట్ నుంచి ఇల్లు కట్టడానికి కానీ వేరే ఆక్రమించడానికి వీల్లేదు. అటువంటి దాన్ని గవర్నమెంట్ నుంచి ఒక చట్టం తెచ్చి స్పెషల్ జీవో తెచ్చి దాన్ని మరి ఆ రోజులో ఉన్నటువంటి హోంమంత్రి మాధవరెడ్డి గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకొచ్చినటువంటి ఏరియాను తీసుకొచ్చి చూపించి అభివృద్ధి చేసినటువంటి దాంట్లో ఈ పట్టణంలోనే ప్రముఖులుగా నిలిచిండు. ఆయన ఇంటింటికి ప్రతి ఇంటికి చేయని మేలు అంటూ లేదు. ఉదయం పొద్దున్నే లేవగానే అందరినీ పరపరుచుడు, ప్రతి వార్డుగా ఇల్లుగా తిరిగి అందరిని పేరు పెట్టి వరుసలు పెట్టి పిలుచుకుంటూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మరి ఆయన అకాల మరణాన్ని మరి తట్టుకోలేక చాలామంది కూడా మరి ఎన్నో విధాలుగా బాధపడి రాజకీయాన్ని కూడా కొంతమంది వదులుకోవాల్సి వచ్చింది. మరి మేమైతే ఆయన వారసులుగా మరి విజయ్ కుమార్, తదనంతరం విజయ్ కుమార్, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇందును కూడా మాకు ఫ్యామిలీ నుంచి బలపరుస్తున్నాం. కోటిరెడ్డి అమృతం గారు జన్మదిన సందర్భంగా మనకు అంతముంపు ప్రకాశ్ నగరు, ముత్తరెడ్డి కుంట, తర్వాత వినోబా నగరు, రెడ్డి కాలనీ ఇవన్నిటికీ ఒక కౌన్సిలరే ఉండేది అప్పుడు. ఆ రోజులలో మేము కూడా ఆయన ఎమ్మటి చూడాలి తప్పకుండా ప్రకాశ్ నగర్ పోయి వాళ్ళందరూ కూడా మాట్లాడి ఓట్లు వేయాలి. టీడీపీలో ఉండే 4 సార్లు టీడీపీ అమృతం గారు, టీడీపీ నుంచి కూడా ఆయనకు చంద్రబాబు నాయుడు, మాధవరెడ్డి వాళ్ళ గవయాలు కూడా ఆయన అక్కడికి పోయి మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి ముత్తరెడ్డి కుంట ఆయన గండి పెట్టి గీపించి ముత్తరెడ్డి కూడా గీపించాక మళ్ళీ వాళ్ళు స్థలాలు పంచి మళ్ళీ వాళ్ళు స్థలాలు పంచి పట్టాలు ఇవ్వండి, మళ్ళీ పట్టాలు ఇప్పించేందుకు మళ్ళీ పోయి పట్టాలు ఇప్పించడం జరిగింది. అందరికి కూడా పట్టాలు ఇచ్చింది. ఆ రోజులలో ముత్తరెడ్డి కుంట ఇంతలోకి నీళ్లు, నడువులోకి నీళ్లు, ఆడవాళ్ళు బాధపడుతుంటే తెల్లవారు పోయి నిలబడి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అసమానత తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోజులలో కష్టపడ్డాడు. గ్రామ పంచాయతీ కౌన్సిలర్ గ్రామ పంచాయతీ కౌన్సిలర్, వార్డు నెంబర్, తర్వాత కౌన్సిలర్ వచ్చింది, 3 టర్మ్ కౌన్సిలర్ చేసింది, 4 టర్మ్ ఏమో అది గ్రామ పంచాయతీ. అయినా ఆయన అన్ని కష్టాలు పడి అన్ని శ్రమలు పడి ప్రజల కోసం బతికి ప్రజల కోసం సేవలు చేసిండు. ఎవరు వచ్చినా అడిగితే లేదనకుండా సహాయ సహకారాలు చేసి అందించి వాళ్ళకి ఏం కావాలో ఆ సభ వాళ్ళకి ఏర్పాటు చేసిండు. అయినా ఆ సేవలు ఇంతంత కావు. ఎవరు ఏ వాటిలో కూడా ఈయన చేసినట్టు ఎవరు చేయలేదు. ఆ పట్టాలు ఇప్పేటప్పుడు గ్రేటు. మరి అప్పుడు ముత్తరెడ్డి కూడా పట్టాలు లేవు. ఆ చెరువు తెచ్చడానికి స్థలాలు మార్చడం ఈయనే గుణకారణం. మేమంతా ఆయన విధంగా కాంగ్రెస్ అయినా ఆయన వాటికి వచ్చాక ఆయన పోయి